ఇప్పుడు మనము నవగ్రహాలు వాటి ఫలితాలు తర్వాత ఆ రాశి యొక్క భావ ఫలితాలు రాశి యొక్క ఇప్పుడు ఏ రాశికి ఎవరు అధిపతి ఆ గ్రహము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. తర్వాత అట్లే రాశి విషయం కాబట్టి ఆ రాశిక్రమంలో 12 భావాలు ఉంటాయి కాబట్టి ఆ 12 భావాల యొక్క ఫలితాలు ఎవరు ఏం ఫలితాలు ఇస్తారు, ఏ భావం ఏ ఫలితాలు ఇస్తుంది అనేది తెలుసుకుంటాము ఇప్పుడు. తర్వాత అట్లే గ్రహ కారకత్వాలు, గ్రహం ఏ భావం ఉండొచ్చు ఆ కారకత్వం ఇస్తుంది, దాంతోపాటు ఆ భావం యొక్క ఫలితాలు కూడా ఇస్తుంది ఏ గ్రహమైనా కూడా. తర్వాత ఇప్పుడు వీడియోలోకి పోయే ముందు నా వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ నేరుగా టాపిక్ పదాం. తర్వాత ఇప్పుడు పూర్వం చెప్పాను ఇంతకుముందు పూర్వజన్మలో ఎట్లా ఏం కదా అని కూడా తెలియజేశాను. తర్వాత ఇప్పుడు టాపిక్ లేకపోదాం. నవగ్రహాలు అంటే ఎవరు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని అందరూ తెలిసిందే ఎన్ని నవగ్రహాలు అనేది. అదే నవగ్రహాల గురించి కూడా మీకు మనము బుధుడు తీసుకున్నట్లయితే బుధుడు జాతకుని యొక్క జన్మకుండలలో జాతకుని యొక్క గ్రహాలు ఏది పెట్టుకుని పుట్టిన నెల పుట్టిన సంవత్సరము అంటే ఆ జాతకుడు ఎప్పుడైతే జన్మించినాడో ఆ తేదీని ఆ నెల ఆ సంవత్సరంగానే మనము ఖచ్చితంగా చేసినట్లయితే ఆ ఖచ్చితంగా ఆ పుట్టిన టయానికి జాతకుని యొక్క జన్మకుండలలో ఆ జాతకునికి యా మిత్రరాశులు యా శత్రురాశులు అని మనం తెలుసుకోగలిగితే అట్లా జాతకునికి యొక్క జన్మకుండలలో మంచి స్థానంలో గన ఈ బుధుడు అంటే నవగ్రహాలన్నీ ఒక బుధుడే కాదు అన్ని నవగ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయంటేనా అతని జీవితం బాగుంటుంది, ఎలాంటి ఇబ్బందులు పడడం అనమాట. అదేవిధంగా ఆ జాతకం యొక్క లగ్న జన్మకుండలలో గాన పాపగ్రహాలు గాన అతనికి అనుకూల నీకు మంచి శుభస్థానాల్లో గాన శుభులుంటే ఇతనికి జన్మకుండలలో ఇతనికి మంచి ఇచ్చే స్థానాల్లో కన్నా ఉంటే మంచి జరుగుతుంది. లేకపోతే పాప స్థానాలు ఉంటాయి కదా పాపతం ఇస్తారు పాపులు అనేవాళ్ళు. ఈ జాతకులకు సూర్యుడు, బుధుడు, కుజుడు వీళ్ళంతా ఈ సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతులంతా ఈ జాతకునికి మంచి అనుకూలమైన స్థానంలో ఉంటే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బుధుడు వచ్చి బుద్ధి, వ్యాపారము, విజయము. ఈ బుధుడు బాగా ఈ జాతకుండలో కానీ ఈ జాతకునికి యొక్క జాతకుండలో మంచి స్థితిలో ఉంటే బుద్ధి బాగుంటుంది, వ్యాపార లక్షణాల్లో వ్యాపారంలో బాగా లాభం పొందుతాడు. అదేవిధంగా నీకు విజయం కూడా సాధిస్తాడు. తర్వాత గురువు వచ్చి జ్ఞానము, ధైర్యము. ఈయన పిల్లలకు అంటే జ్ఞానం అంటే మీ గురువు అనమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ బుద్ధి చెప్పేవాడు, రాజ్యానికి సుభిక్ష ఉండాలని యాగాలు చేసేవాడు, పూజలు పునస్కారాలు చేసేవాడు గురువు. కాబట్టి ఈయన జ్ఞానము, ధర్మానికి కారణము. ఈయన కూడా మంచి స్థితిలో ఉంటే నీ జాతకుడు మంచిగానే ఉంటాడు. అట్లే శుక్రుడు ప్రేమ, భోగము, కళలు. శుక్రుడు అనేదేమి ఈ శుక్రుడు మంచి స్థితిలో ఉంటే అతనికి ప్రేమమానులు బాగుంటాయి, భోగం అన్ని భోగాలు అంటే విలాసవంతమైన జీవితం గడుపుతాడు. తర్వాత కళలు అంటే ఏమి ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు. తర్వాత కళాపోషణలు అంటే కళ అంటే ప్రతి ఒక్కటి సినిమా ఒకటనే కాదు, అతనికి ఒక రాసే దాంట్లో కానీ కళ కావచ్చు. తర్వాత ఏదన్నా అది ఒకటే భోగభాగ్యాలు అంటే మీ అన్ని ఐశ్వర్యాలు, వాహనము ఆ నుంచి ఇండ్లు, భూములు, అన్ని ఐశ్వర్యాలు మీరు అనుభవించి తీరుతారు. అట్లే శుక్రుడు అనేది బాగుండాలి మీ జాతకంలో. అట్లే శని ఇచ్చి కర్మదాత, న్యాయం. ఆయన కర్మము గత జన్మలో చేసిన కర్మఫలాలను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఆయన ఈ జన్మలో కూడా మంచి నడుచుకోకపోతే మిమ్మల్ని బాగా సానబెట్టి మంచి మార్గంలో తెచ్చేంత వరకు ఆయన వదలడు. ఆయన వచ్చి కర్మదాత అంటే మన కర్మ తగ్గట్టు ఫలితం ఇస్తాడు. ఆయన మన శ్రమ తగ్గట్టు ఫలితము ఇస్తాడు కాబట్టి ఆయన కర్మద అంటాము. అందులో న్యాయము. ఏ పనికి ఆయన కరెక్ట్గా సమాన పనికి మనకు కూలి అనేది సమాన పనికి సమాన న్యాయం జరగకపోతే ఏ న్యాయ పోరాటం చేసే వ్యక్తి ఈయన కూడా యుద్ధవీరుడు, ఈయన న్యాయదేవత అంటాం. ఈయన కూడా మంచి అనుకూలం ఉండాలి మన జాతకులకు ఉండాలి. తర్వాత రాహువు వచ్చేసి ఛాయాగ్రహము. ఈయన
మాయ, ఆకస్మిక మార్పులు. ఈయన వచ్చి మాయ అన్నమాట. మాయ అంటే గిమ్మిక్కులు చేశారన్నమాట. ఈయన మంచి స్థితిలో ప్రాడగానే ఈయన జన్మకుండలో కన్నా జాతకం యొక్క జన్మకుండలో కన్నా పాపస్థానంలో ఉంటే మాత్రము కొంచెము మాయలు జిమ్మిక్కులు చేసి ఏదైనా సాధించాలా అనే కోరికలు ఏ విధంగా కోరికలను అనుభవించాలా అనే విధంగా మనిషిని నానా రకాలుగా ప్రేరేపిస్తాడనమాట. కోరికలను ప్రేరేపించి ఆయన అటు జయమని చేయగలచ్చు, అపజయగలచ్చు. అంటే మంచి స్థానంలో ఉంటే జయం కలగజేస్తాడు, అట్లే పాపస్థానంలో ఉంటే అపశుభాలు ఏర్పడతాయి. అదేవిధంగా కేతువు, ఈ కేతువు కూడా నీకు ఛాయాగ్రహం. ఈయన మోక్ష మార్గము, శాంతి. ఈ కేతువు వచ్చేసి ఛాయాగ్రహం అయినా కూడా అంటే రాహువు తల, కేతు వచ్చి మొండెము. అది చెప్పినంత ముందు గతంలో అంటే తీసుకుంటే వీళ్ళు రాక్షసులు దేవతలు ఒక పామును సముద్రం చెందినప్పుడు అది విషము, తర్వాత అమృతం వచ్చినప్పుడు ఆ అమృతంలో తాగేటప్పుడు దేవతల పక్కన కూర్చున్నప్పుడు రాహువు తెలియకుండా కూర్చుంటాడు. అది అనుకోకుండా ఆ అమృతం తాగిన వల్ల గొంతులేకి పోతాంతలేకి ఈశ్వరుడు ఖండిస్తాడు. ఆ కంఠాన్ని ఖండించినప్పుడు పైన తలొచ్చి నీకు రాహు అవుతాడు, ముండెం వచ్చి కేతు అవుతాడు. అదే వీళ్ళిద్దరే రాహు కేతుల నుంచి ఒకటే. ఈ ఛాయాగ్రహాలు ఈ కేతుకేమి మోక్ష మార్గము, శాంతి. ఈయన మంచి స్థితిలో ఉంటే మోక్షం లభిస్తుంది, శాంతి కూడా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీకు ఇప్పుడు వచ్చి నీ గ్రహాల యొక్క గ్రహ కారకత్వాలు చెప్పాను. ఇప్పుడు భావాలు. ఏ భావము? ఫస్ట్ లగ్నం. మనిషి యొక్క జన్మించినప్పుడు ఏ లగ్నంలో ఉంటాడో ఆ లగ్నం 1వ భావం. ఆ లగ్నానికి ఆ 1వ భావానికి మనకు ఆ 1వ భావం ఏమంటాము? వ్యక్తి అంటే మన శరీరం యొక్క మన శరీరము, తర్వాత వ్యక్తిత్వము, ఆరోగ్యం. అంటే లగ్నం అనేది ఏమి? మనం ఏ లగ్నంలో జన్మించినాము ఆ లగ్నం వచ్చి 1. ఒకటి అది ఏదైనా కావచ్చు. మేషం నుంచి నీకు ద్వాదశాల మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమైనా కావచ్చు. ఆ లగ్నంలో కూడా మనం లగ్నం అనేది ఏర్పడిందంటే అది నీకు 1వ భావము. ఆ లగ్నాన్ని 1 అనుకుంటే ఆ 1వ భావం మన మనిషికి ఎట్లాంటిది? మానవుని యొక్క బాడీ మొత్తం శరీరం కింద నుంచి పైదాకా ఈ మానవుని యొక్క శరీరము ఏ విధంగా ఉంది, వ్యక్తిత్వము, ఆరోగ్యము, ఆ మనిషి ఏ విధంగా ఉంటాడు అనేది తెలుస్తుంది. లగ్నం అనేది 1వ భావం అనేది. రెండోది వచ్చి ధనస్థానము. ధనస్థానం అంటే ఏమి? ధనము, కుటుంబము, వాక్కు. అంటే ధనస్థానం రెండోది. అది ఏ భావముగా కావచ్చు. అంటే నీకు మేషం నుంచి నీకు ద్వాదశ భాషల్లో మీనం వరకు ఏదైనా కావచ్చు. ఆ భావాలలో నీకు అంటే మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఇట్లా ఈ 12 భావాలలో మీకు లగ్నం ఏ రాశి అయినా కావచ్చు. ఆ రాశి నుంచి లెక్క పెట్టుకోవాలా. మీరు పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరంలో మీరు కానీ జ్యోతిష్యం కానీ కరెక్ట్గా చూసేట్లయితే అది నీకు మీ లగ్నం ఏ భావంలో ఏర్పడింది, దానికి ఎవరు అధిపతి, ఈ గ్రహాలు ఎవరు అధిపతులు, ఎవరు పాపులు, ఎవరు శుభులు అని తెలుస్తుంది. కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంత 2వ భావం వచ్చి ధనస్థానం. అది ధనము అంటే ధనస్థానం మీ కుటుంబం అన్నమాట. ఆ ధనస్థానం బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. వాళ్ళ కుటుంబంలో ముందే ఐశ్వర్యము అంతా హక్కుతో అంటే ఐశ్వర్యము ఆ కుటుంబం ఐశ్వర్యంతో ఉంటుంది. కాబట్టి ఆ వాక్ కూడా బాగుంటుంది. ఆ ధనస్థానంలో కానీ మంచి గ్రహాలు ఉంటాయి, శుభగ్రహాలు ఉంటాయి, మీ జాతకాన్ని యొక్క శుభగ్రహాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మూడోది భాతృస్థానము. భాతృస్థానం అంటే మీ సోదరులు, ధైర్యము, ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు అనమాట. అంటే సోదరుడు అంటే నీ వెనక తోబుట్టువులు ఉంటే, నీ తమ్ముళ్ళు కానీ అన్నగారు ఉంటున్నా నీకు ధైర్యం ఏ విధంగా ఉంటుందో నాకు మా అన్నగారు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, ధైర్యం ఉంటుంది. ఆ విధంగా ధైర్యం అనేది 3వ స్థానం అనేది కరెక్ట్గా ఉంటే నీ సోదరులు బాగా నీకు మంచి స్థితిలో ఉంటారు, బాగా నీకు సపోర్ట్గా ఉంటారు. అట్లే వేరే ప్రయాణాలు కూడా చేయొచ్చు. అంటే నీకు ఉద్యోగపరంగానే, వ్యాపార పరంగానే, విదేశాలకు పోయేది కానీ ఏదైనా కానీ నీకు చేయొచ్చు. అట్లే 4వ భావం మాతృస్థానము. మాతృస్థానం అంటే మీ తల్లి ఒడి, అమ్మ అంటాం. అమ్మ అంటే తల్లి, విద్య, గృహము ఇవన్నీ చెప్తారన్నమాట. 4వ స్థానం మాతృస్థానం. తల్లి, విద్య, గృహం, వాహనాలు. ఈ 4వ స్థానంలో కన్నా శుభగ్రహాలు ఉండి మీకు మంచి పొజిషన్లు ఉంటేనా మీ జాతకంలో కన్నా అష్టైశ్వర్యాలు అనిపిస్తారు. అష్టైశ్వర్యాలు అనిపించి ఆ నుంచి అమ్మకు సంబంధించిన దాని గురించి అమ్మ తల్లి కూడా సంపాదించిన ఆస్తి కూడా మీకు వస్తుంది రాదా? స్థిరాస్తులు కానీ లేకపోతే చరాస్తులు కానీ మీకు వచ్చి వీలుంటుందా లేదా? తర్వాత మీ తల్లి మీకు అనుకూలంగా ఉంటుంది లేదా? మీ విద్య బాగుంటుందా లేదా? మీకు గృహాలు కట్టుకుంటారు లేదా? వాహనాలన్నీ మీకు వస్తాయి లేదా అనేది ఈ తల్లి యొక్క భావం తెలుపుతుంది. 4వ భావం. నెక్స్ట్ 5వది పుత్రస్థానము. సంతానము, పూర్వపుణ్యము. ఈ 5వ భావము పుత్రస్థానము, పూర్వభావము, పిల్లలు అన్నీ వస్తాయి.
ఈ ఐదో భావంగాన బాగలేనట్లయితే మీకు పిల్లలతో సమస్యలు వస్తాయి. తర్వాత మీ భార్యతో కూడా సమస్యలు వచ్చే పరిస్థితి. అంటే పిల్లలకు ఆరోగ్యం ఈ ఐదో స్థానం బాగుంటే మీ పిల్లలు కూడా ఉన్నత స్థితికి పోయే అవకాశం ఉంటుంది. మంచి పొజిషన్లో ఉంటారు. విద్యా బుద్ధులు ఉద్యోగాలు అన్నీ బాగానే ఉంటాయి. ఈ సంతానం కూడా మంచి బాగా యాక్టివ్గా ఉండే సంతానము మంచి సంతానం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా పూర్వపుణ్యం అంటే మీరు ముందు జన్మలో చేసినటువంటి ఆ పూర్వపుణ్యాన్ని అనేది ఐదో స్థానం నుంచి కూడా తెలుసుకోవచ్చు. మీరు ముందు జన్మలో కర్మపాటు చేసింటే ఆ కర్మ తగ్గట్టు ఆడ నీ గ్రహాలు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనం చేసుకోవాల్సి వస్తుంది. అట్లే ఆరో భావం శత్రుస్థానం అంటే రోగాలు, రుణాలు, శత్రువులు. నీ గతంలో కూడా చెప్పినా నేను. ఆ శత్రుస్థానంలో ఆరో స్థానం. ఈ ఆరో స్థానం బాగాలేకపోతున్నా శత్రువులు అధికంగా ఉంటారు. అప్పులు చేయాల్సి వస్తుంది. తర్వాత నీకు ఆరోగ్యం కూడా బాగుండదు. ఆరోగ్యం బాగాలేకుండా పోతుంది. రుణాలు అప్పులు చేయాల్సి వస్తుంది. మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఆరో స్థానం అనేది మీకు బాగాలేకపోతే ఎప్పుడు మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం పట్టించి మీకు జాతకం చూసినట్లయితే ఆరో భావంగా సరి లేకపోతే మీకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లే ఏడో భావం కళత్రస్థానం అంటే మీ భార్య, వ్యాపారము, వ్యాపారము తర్వాత భర్త అంటే భార్యాభర్త ఏదైనా వచ్చేయడం ఎవరికైనా సరే భార్య భర్త భాగస్వామ్యము వ్యాపారం. అంటే మీకు భార్య కాదు ఏడో స్థానం అనేది భర్త భార్య అంటే ఆడవారికి అయితే ఏడో స్థానం వచ్చి భర్త వస్తాడు. అంటే భాగస్వామి ఏదైనా వ్యాపారం చేసేది భాగస్వామి ఏమైనా వ్యాపారం చేసి మీకు కలిసి వస్తుందా లేదా, తర్వాత వ్యాపారంలో ఏమన్నా మీకు నష్టాలాభాలు వచ్చే విధంగా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా నీకు మంచి భార్య వస్తుంది లేదా, మంచి లక్షణాలు భార్య వస్తుంది లేదా అనేది కూడా దీనివల్ల మనము తెలుసుకోవచ్చు. కలర్త అంటే ఏడో భావం. తర్వాత ఎనిమిదో భావం ఆయుస్థానం. ఈ ఆయుస్థానం అనేది ఆయురార్థం. ఈ ఆయురార్థం అనే స్థానంగానే మనం బాగాలేకపోతే మనము ఆ ఆయువు అనేది క్షీణించడం వల్ల చాలా ఇబ్బంది పడతాము. ఈ ఆయురార్థంలో కన్నా మంచి గ్రహాలుగా నీకు తోడైనట్లయితే మీకు ఉన్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. దీనికి ఈ ఆయురార్థం భావానికి వారసత్వము, ఆకస్మిక సంఘటనలు. ఈ ఎనిమిదో భావం ఏమి చేస్తుందంటే నీకు ఆయువు ఎట్లుంది, నీకు ఎన్ని రోజులు బతావు, నీకు ఎలా ఉంటావు, నీ ఆరోగ్యం క్షీణిస్తుందా పాడనేది గ్రహాలు బట్టి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆ గ్రహాలు నీకు అనుకూలమైన గ్రహాలు అయితే అకస్మాత్తుగా నీకు విజయాన్ని చేకూరుస్తాయి. అట్లా అకస్మాత్తుగా నువ్వు కింది పడిపోయేదానికి కూడా కారణం, నువ్వు సంపాదించిన డబ్బులు కూడా అన్నీ పోగొట్టుకునేదాని కారణం కూడా నీకు ఎనిమిదో స్థానం నుంచి తెలుసుకోవచ్చు. అట్లా నీకు అనుకోకుండా ఘన విజయాలు సాధించేది కూడా ఎనిమిదో స్థానం నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. అదే తొమ్మిదో స్థానం భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానం అనేది ఏంది? అదృష్టము, తండ్రి, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు. ఈ భాగ్యస్థానం అనేది అదృష్టం అంటే తండ్రి స్థానం, అంటే ఉన్నత విద్య, దూర ప్రయాణాలు. ఈ భాగ్యస్థానం అనేది తండ్రి యొక్క స్థానము. తండ్రే కాదు, మీ తండ్రి యొక్క తండ్రి అంటే మీ తాత, మీ ముత్తాత, అట్లా ఆ విధంగా తెలుసుకునే స్థానం ఇది. అప్పుడు మీరు దీంట్లో కూడా పూర్వజన్మలో ఏ విధంగా ఉన్నారు, మీ తండ్రి మీకు అనుకూలంగా వస్తారు లేదా, లేదా మీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తులు, స్థిరాస్తులు కానీ మీకు లభ్యమవుతాయి లేదా, మీ తల్లి కూడా నీకు మంచిదవుతుందా, లేదా మీ తల్లి నీకు ఏమన్నా మీ తండ్రికి నీకు మంచి జరుగుతుందా లేదా, అంటే మీ తండ్రి యొక్క సంపాదన కానీ మీకు లభిస్తుందా లేదా, మీ తండ్రి బాగుండాడా లేదా అనేది మీ తండ్రి యొక్క స్థితిని, గుణగణాలను తెలుపుతుంది ఈ తొమ్మిదో స్థానం. అట్లే 10వది రాజస్థానం అంటే ఏంది? ఉద్యోగము, వృత్తి, కీర్తి. ఈ 10వ స్థానం కన్నా బాగున్నట్లయితే మీరు ఎక్కడికో ఉద్యోగాలు పోతారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మంచి జీతాలతో మంచి ఉన్నత స్థితికి పోయి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చేది. కీర్తి అంటే ఏమి? పేరు ప్రఖ్యాతులు. హోదా అంటే మంచి హోదా, అంటే ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే మంచి ఉంటుంది. లాభస్థానం. ఈ లాభస్థానంలో నీకు లాభాలు, మిత్రులు, కోరికలు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో అంటే 10వ స్థానం నుంచి వస్తుంది మీకు. 10వ స్థానంలో ఉద్యోగం చేసేందుకు ఉద్యోగంలో మీకు లాభాలు వస్తాయి. ఆ లాభం మీకు ఉండే శత్రువులు పడుతుంది. మీకేం స్నేహితులు వస్తారు. ఆ స్నేహితులు మంచోడు అయితే పర్వాలేదు, కానీ చెడ్డోడు అయితే మీ దగ్గర డబ్బులంతా పోగొట్టడి చేస్తాడు. ఏదో ఒకటి మాయమాట చెప్పి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి మీ దగ్గర డబ్బులంతా పోగొట్టేస్తాడు. అదే మంచి స్నేహితుడు అయితే నీకు ఇంకా మంచి మాట చెప్పి
చెప్పి నీ సంపదనంగా కూడబెట్టే విధంగా చూస్తాడు. కాబట్టి మీరు ఎప్పటికైనా సరే మంచి స్నేహితులను ఎన్నుకోవాలి, మంచి వారితో స్నేహితం చేయాలనేది ఈ భావం యొక్క ఉద్దేశం తెలుస్తుంది. ఈ భావంలో మంచి గ్రహాలు ఉన్నట్లయితే. అట్లే 12వ భావం వ్యయ స్థానంలో ఖర్చులు, నష్టాలు, మోక్షం, విదేశాభిప్రాయం. అంటే ఈ 12వ భావం గాన బాగున్నట్లయితే మీకు ఖర్చులు తక్కువ ఉంటాయి, నష్టాలు ఉండవు, మోక్షం అనేది వస్తుంది. విదేశీ ప్రయాణాలు పోయి అంటే విదేశీ ప్రయాణాలు వ్యాపారం కూడా చేయొచ్చు. అదేవిధంగా ఖర్చులు తగ్గించు అంటే మీ ఈ 12 భావంలో కానీ చెడ్డగ్రహాలు అంటే పాపగ్రహాలు ఉంటే ఖర్చులు అధికంగా వస్తాయి. అట్లా ఈ 12 భావం వచ్చేసి నీ భార్యాభర్త సుఖస్థానం కూడా వస్తుంది. కాబట్టి ఈ 12 భావం బాగున్నట్లయితే మీకు భార్యాభర్తలు కూడా బాగా అంటే 12 స్థానం అనేది అంటే బెడ్రూమ్ అని అనుకుంటాం అన్నమాట. ఈ బెడ్రూమ్ రకరకాలు అన్నమాట. ఈ ఖర్చు తగ్గించుకోవడము, నష్టాలు, మోక్షం, విదేశీ ప్రయాణాలకు సంబంధించింది. కాబట్టి మంచి గ్రహాలు గాన నీకు శుభగ్రహాలు గాన నీకు 12 స్థానంలో ఉన్నట్లయితే, నీకు నీ జన్మకుండలు ఉన్నట్లయితే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. లేకపోతే నీకు భార్యాభర్తలతో గొడవలు, తర్వాత నీ ఖర్చులు అధికం ఎక్కువ, తర్వాత నీకు నష్టాలు అనేవి ఎక్కువ వస్తుంది, నీకు మనశ్శాంతి అనేది ఉండదు. అదేవిధంగా మీ 12 భావంలో నీ జన్మలగ్నానికి మంచి గ్రహాలు ఉంటే మాత్రం నీకు మంచి జరుగుతుంది అని చెప్తాను. అదే ఇది జ్యోతిష్యము, బోరు పాయింట్లు, వాస్తు కూడా చెప్తాను. మీకు ఎవరికైనా తెలియకపోతే నా సంప్రదించి, నా నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉండాలి. నాకు ఫోన్ చేస్తే నేను మీకు సూచన సలహాలు ఇస్తాను.